మంచిర్యాల జిల్లా చిన్నూరు పట్టణంలో గొర్రె కాలనీలో గల 869 సర్వే నంబర్ ప్రభుత్వ భూమిని కొందరు అక్రమార్కులు ఎసరు పెట్టారు. గతంలో ఉన్న రెవెన్యూ అధికారులు అట్టి స్థలాన్ని స్థానిక పాత్రికేయులకు కేటాయిస్తున్నట్లుగా ప్రకటించినా అది నేటికి కార్యరూపం దాల్చలేదు. గత వారం రోజుల క్రితం కొందరు అక్రమార్కులు ఆ భూమికి హద్దులు వేసే ప్రయత్నం చేయగా పాత్రికేయుల ఫిర్యాదుతో రెవెన్యూ అధికారులు రంగప్రవేశం చేశారు. రెవెన్యూ సిబ్బంది గత 3 రోజుల క్రితం ఆ స్థలంలో ఇది ప్రభుత్వ భూమి, ఇక్కడ ఎవరూ ఆక్రమణలు చేయరాదంటూ కూడా హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. అక్రమార్కులు మాత్రం గత రాత్రి హెచ్చరిక బోర్డును తొలగించి ఆక్రమణ చేసే ప్రయత్నాలను మళ్లీ మొదలుపెట్టారు. ఇక ఈ విషయమై స్థానిక తహసీల్దార్ను వివరణ కొరగా అక్రమణల వెనుక ఎంతటి వారున్నా వదిలేది లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని వెల్లడించారు. చెన్నూరు గ్రామం చెన్నూరు మండలం శివార్లో సర్వే నంబర్ 863లో సుమారుగా 2 ఎకరాల ప్రభుత్వ వ్యవసాయ భూమి వేకెంట్గా ఉన్నది. సో రెవెన్యూ రికార్డుల ప్రకారము ఇటు భూమి ప్రభుత్వ భూమిగా నమోదై ఉన్నందున రికార్డ్స్ అని వెరిఫై చేసేసి ప్రభుత్వ భూమి అని నిర్ధారించుకొని 20వ తారీఖు రోజున అట్టి ప్రభుత్వ భూమిలో సర్వే నంబర్ 863లో ప్రభుత్వ భూమిగా బోర్డు అనేది పెట్టడం జరిగింది. గిరిదావారు పంచాంగ కండక్ట్ చేసి గిరిదావారు నేను వెళ్ళి పర్సనల్గా బోర్డు కూడా ఎరెక్ట్ చేయడం జరిగింది ప్రభుత్వ భూమిని కాపాడాలనే ఉద్దేశంతో. నిన్న రాత్రి సుమారుగా టైము అర్ధరాత్రి ప్రాంతంలో ఆ సర్వే నంబర్ 863లో పెట్టిన బోర్డుని కూడా ఎవరో సిఏ చందూర్ గారికి కూడా ఈ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. దీని గురించి పోలీసు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కల్లపుల్లి మంటలతో అధికారంలోకి వచ్చి రైతాంగ